హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఫ్రైడే, మీకు అందరికీ మేలు జరగాలని, మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మేలు జరగాలని భగవంతుని కోరుకుంటూ క్యారెట్ తురుము అంటే నున్నగా మిక్సీలో వేసాను. క్యారెట్ తురుము బియ్యం పిండితో దోశ వేస్తున్నాను. చూడండి, క్యారెట్ తురుము మిక్సీలో వేసాను. తురమలేదు. చూడండి, క్యారెట్ బియ్యం పిండి దోశ. చూడండి, ఇంకొక దోశ ప్రిపేర్ చేశాను. సెకండ్ దోశ. రెండు దోశలు వేసాను. ఇంకా చట్నీ కోసం శనక్కాయ పప్పులు ఎక్కువ వేయించండి, లైట్గా వేస్తాను నేను. పప్పులు చట్నీలకి కొబ్బరి మన దగ్గర లేకుండా ఉంటే కొంచెం ఉల్లిపాయ తరిగి వేస్తే అంతా కొబ్బరి వేసిన టేస్టే వస్తుంది. మీరు ఒకసారి వేసి చూడండి, చేసుకోండి, బాగుంటుంది. అది పిల్లలకి ఆరోగ్యానికి మంచిది. కొబ్బరి లేనప్పుడు అడ్జస్ట్ అవుతుంది. నా దగ్గర పచ్చిమిరపకాయలు లేవు కాబట్టి ఇంకా ఎందుకు మళ్ళీ మార్కెట్కి వెళ్ళేదని ఎండుమిరపకాయ వేస్తాను. ఇంకా పచ్చిమిరపకాయ వేస్తే సూపర్గా ఉంటుంది. ఎండుమిరపకాయ వేస్తాను చట్నీకి. ఉల్లిపాయ, ఎండుమిరపకాయ, పల్లీలు. క్యారెట్ దోశ, ఉల్లిపాయ చట్నీ, ఉల్లిపాయ పల్లీలు వేసిన చట్నీ రెడీ అయిపోయింది.